మీ అందరికీ మాట అండి, దెబ్బ మీద దెబ్బ మన పొట్టేలుగాడి అబ్బా. ఈ దెబ్బతో అడ్డంగా దొరికిపోయిన మన కిర్రాక్ ఆర్పి. అది ఎలానో ఒకసారి ఈ వీడియో చూసండి, మిగతా మనం తర్వాత మాట్లాడేస్తాం. అందరికీ నమస్కారం, నేను మీ కిరాక్ ఆర్పిని. నిన్న రోజా జోగి రమేష్ ఇంటికి పరామర్శకు వెళ్ళింది. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో లడ్డు గురించి వినండి. తప్పు చేశాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. పైకి బింకంగా మనం మాట్లాడటం తప్ప నేను తప్పు చేసుకుంటున్నాను. అయితే ఆర్కే రోజా చెప్పకనే చెప్పేసింది. మరి ఎవరక్కడ కెమెరా పెట్టారు అంటే నాకు తెలిసి భగవంతుడే పెట్టుంటాడు. జోగి రమేష్ తో ఆర్కే రోజా బట్టు బయలుగా మాట్లాడినటువంటి అత్యంత రహస్యం. దొంగలు మాట్లాడుకునేటప్పుడు ఏముంటాయి, నువ్వు ఎక్కడ నొక్కేసావు, నువ్వు ఎక్కడ లేపేశావు అని ఎలా అయితే మాట్లాడుకుంటారో, దొంగలు కాస్త ప్రశాంతంగా సమయం దొరికినప్పుడు మాట్లాడుకునేటువంటి మాటలు ఇవి. నా భయం వేసిపోతుంది అందరికీ. అందరి ముఖాల్లో భయం కనబడుతుంది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రానున్న రోజుల్లో చట్టాల దృష్ట్యా వీళ్ళు తప్పించుకోలేరు అనేటువంటి భయం, ఆందోళన అన్ని కూడా బయటపడుతున్నాయి. కింద మీద ఊపు, వీడియోలను అడ్డంగా కట్ చేసి అబద్ధాలు మాట్లాడడంలో మన పొట్టేలుగాడి తోపు. తీసుకున్న వాటికి బాగానే న్యాయం చేస్తా ఉన్నావులే. ముందు వెనక చూసుకోకుండా, అక్కడ ఏం మాట్లాడారో ఏం జరిగిందో తెలుసుకోకుండా, మీ చంద్రబాబు నాయుడు గారి డబ్బులు తీసుకుని మీ కూటమి పార్టీ వాళ్ళు ఇచ్చిన వీడియో క్లిప్పులను కట్ చేసి ఆ వీడియోలు నీకు ఇస్తే ఆ వీడియోలు నువ్వు వేసుకుని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే మేము లేవనుకుంటున్నావా పొట్టేలు? మేము లేవనుకుంటున్నావా అని అడుగుతా ఉన్నావు. నువ్వు చెప్పిందా అసలు మా రోజమ్మ అక్కడ ఏం మాట్లాడిందో, అక్కడ ఏం జరిగిందో ఒకసారి నువ్వు ఇది విని చూడు, తర్వాత నీ గోప గీయం అనిపోద్ది. ఇంకా వాళ్ళకి సిబిఐ కూడా వాళ్ళు మాట్లాడి తప్పు అని చెప్పినాక ఇంకా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది. నిన్న ప్రశ్న చూసారా, వాళ్ళ ఛానల్ అడిగిన ప్రశ్నకే ఫ్రస్ట్రేషన్ అయిపోతున్నాడు. మీ కాళ్ళకి చెప్పాడా, మీకు దేవుడు చెప్పాడా, లేదని చెప్పాడా అని అసలు అరుస్తున్నాడు. ఏంటో హైలైట్ మీరు నిన్న వీడియో చూసారా, శ్రావణ్ గారు మాట్లాడిన వీడియో. అసలు ఒక్కరి మొహంలో కూడా మేము తప్పు చేశాము అనే కాన్షియస్ వాళ్ళ ఫేస్ లో ఉంది. మనం తప్పు చేసాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి పెట్టేసేసాం, ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. జనాల్లో బాగా కవర్ చేసేసింది, నేషనల్ న్యూస్ అయిపోయింది, పార్లమెంట్ లో మాట్లాడుతున్నాం, జనాల్లో బాగా అర్థమైంది. అది మా రోజమ్మ అక్కడ మాట్లాడింది. నిజ నిజాలేంటో తెలుసుకుని మాట్లాడితే నిజ నిజాలేయో వీడియోలు వేసి జనాలకు అర్థమయ్యేలా చెప్తే నీకు వీలు ఉంటది, మాకు వీలు ఉంటది. లేదా అబద్దాలని మేము అడ్డంగా జనాలకు అర్థమైపోయేలా చెప్పేస్తామని చెప్పన్నారనుకో, మేమున్నాం ఇక్కడ. మీరు ఎన్ని అబద్దాలు ఆడాలని చూసినా మీరు చెప్పే అబద్దాలు రా బాబు అని చెప్పి నిజాలు నిరూపించడానికి మేము ముందుంటామని మాత్రం మర్చిపోకండి. ఇంకెన్ని రోజులని ఎలా కట్ చేసిన వీడియోలు, ఇంకెన్ని రోజులని ఎలా అబద్దాలు ఆడుకుంటా పబ్బం గడిపేస్తారా నాయన? నిజాలని నిర్భయంగా జనాలకు అర్థమయ్యేలా చెప్పండి. ఇలా కట్ చేసిన వీడియోలు, ఇలా అబద్దాలు ఆడడంలోని, ఇలా ఏ వీడియోలు సృష్టించడంలో మీ చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీని మించిన వాళ్ళు మరొకరు లేరని మేము అందుకే అంటామన్నమాట. ఈసారి వీడియోలు పెట్టేటప్పుడు నిజాలేంటో అబద్దాలేంటో తెలుసుకుని వీడియోలు పూర్తిగా చూసుకుని అప్పుడు కట్ చేసి వేసుకోండి. ఇలా మేము తగులుకోవాల్సిన అవసరం ఉండదు తర్వాత మీకు. మరి ఉంటానండి.